నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇటీవలి దావోస్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్న ఏపీ సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లో దావోస్ పర్యటనకు వెళ్లాలని చెప్పిన చంద్రబాబు. విజయవాడలో గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి. అనుమానంగా తిరుగుతున్న 12 మంది అరెస్ట్. వారి నుండి 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఓటర్ దినోత్సవ సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్న కలెక్టర్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు ఆలోచన ఎప్పుడూ ప్రైవేటీకరణపైనే ఉంటుందని విమర్శించిన గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగింది. వివిధ కంపెనీల దిగ్గజాలతో సీఎం సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారు కూడా. విజయవంతంగా దావోస్ పర్యటన ముగించుకుని సీఎం స్వరాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం మీడియాకు తెలియజేశారు. దావోస్ అనేది నాకు కొత్త కాదు. దావోస్ కు వెళ్లాలని ట్రెండ్ చేసింది నేనే అని అన్నారు. మొట్టమొదటిసారిగా 1995 ముఖ్యమంత్రి అయ్యాక 1997 నుంచి దావోస్ కు వెళ్లినట్లు తెలిపారు. అప్పట్లో దావోస్ కు వెళ్లినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, హైదరాబాద్ అని అంటే హైదరాబాద్ అని అడిగేవారని, పాకిస్తాన్ లో ఉండే హైదరాబాద్ గురించి అని అడిగేవారని అన్నారు. అప్పట్లో హైదరాబాద్ లో సరైన ఎయిర్పోర్ట్ కూడా లేదని, దావోస్ కు వెళ్లేందుకు ఇండియాలో పొలిటీషియన్స్ ఇష్టపడేవారు కాదన్నారు. నేను వెళ్లిన తరువాతే బెంగళూరు నుంచి ఎస్సీఎం కృష్ణ వచ్చారన్నారు. ఆయనతో అప్పట్లో నాకు పోటీ ఉండేదన్నారు. మొన్నటి దావోస్ పర్యటనలో బిల్ గేట్స్ కూడా అప్పట్లో హైదరాబాద్ ను మీరు ప్రమోట్ చేశారు కదా అని నాతో అన్నారు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ ను ప్రమోట్ చేస్తున్నారని బిల్ గేట్స్ నాతో అన్నారని తెలిపారు. విధ్వంసానికి గురైన ఏపీని ప్రమోట్ చేసేందుకు వేదికను ఉపయోగించుకుంటున్నానని తెలిపారు. దావోస్ పర్యటన తర్వాత జరిగిన విషయాలు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పుడైనా తీసుకుంటున్నాను. ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు. ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్కి వెళ్ళాలి అనేది నిర్ణయించింది నేనే. ఒక ట్రెండ్ సెట్ చేశాను. మొట్టమొదటిసారిగా 95లో ముఖ్యమంత్రి కావడం, 97 నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం, ఆర్థిక సంస్కరణలు 91 వచ్చాయి. ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ 90sలో అంటే 1995 మధ్యలో వచ్చాయి. అక్కడి నుంచి 97 నుంచి నేను 95 ముఖ్యమంత్రి అవుతానే దావోస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ఫ్యూచర్లో ఏది చూసినా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గ్రీన్ ఎనర్జీ వాడితే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి. టోటల్గా గ్లోబల్ వార్మింగ్ తగ్గే పరిస్థితి వస్తుంది. నాట్ ఓన్లీ గ్రీన్ హైడ్రోజన్, ఇట్ ఈస్ లీడింగ్ టు గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండోది బిల్డింగ్ ది నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్. ఆంధ్రప్రదేశ్ని ఇంకొక పెట్రోకెమికల్ హబ్గా తయారు చేయాలని. మూడోది పైనియరింగ్ ది బ్లూ ఎకానమీ ఆఫ్ టుమారో. ఆంధ్రప్రదేశ్ రూల్. ఓషన్ ఎకానమీ, బ్లూ ఎకానమీ, అది ఫ్యూచర్ భవిష్యత్తు. అబండెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సీ కోస్ట్, అది కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం. ఇది ప్రపంచానికే గేట్ వేగా తయారవుతుంది. దీన్ని ఎంత ఉపయోగించుకుంటే అంత సముద్రాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకని బ్లూ ఎకానమీ పైన ఏమేం చేయగలుగుతాయో కూడా ఫోకస్ పెట్టాం. ఇంకొక పైన అచీవింగ్ SDGs బై క్యాటలైజింగ్ నేచర్ అనే సిస్టమ్ స్కేల్. APCNF, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ ప్రపంచానికి ఒక నమూనా. ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. 1 farmer to 1 million. ఈ రోజు ఒక వ్యక్తితో స్టార్ట్ చేసి 10 లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యాం. ఇది రాబోయే 5 ఏళ్లలో 40 లక్షల ఫార్మర్స్ కి రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ప్రపంచానికి ఒక నమూనా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గాని, భరత్ గాని వీళ్ళంతా దగ్గర 37 మీటింగ్స్ చేశారు. 5 రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్. 4 కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు. అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టడం. అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ చెప్పడం.
నేను ఫస్ట్ టైం మీటింగ్లో మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్లో మొదటిసారి ఏం చేయాలో మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ. అది కూడా 2 ఏళ్లని నెగోషియేట్ చేసి 14 నెలల్లో కట్టించాం. L&T వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు. ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది. ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం. దుబాయ్లో వాడు గుర్తు చేశారు, నిన్న మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం, మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని. వాళ్ళది ఆ రోజు దుబాయ్ మీడియా సిటీ, ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేశాం. అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను, 95 ఐటీ, 2025 AI, అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్ ఈస్ ది జర్నీ. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని 23వ డివిజన్ కార్పొరేటర్ బాలస్వామి అన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదు చేయించుకున్న వారు ప్రజలు సేవ చేసే పార్టీకి మాత్రమే ఓటు వేయాలన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా 23వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ బాలస్వామి ఆధ్వర్యంలో సూర్యారావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని తెలుగుదేశం పార్టీ యువనేత బోండా రవితేజ ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్నారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని, ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. గత 5 సంవత్సరాల నుండి కిందట ఓటును సక్రమంగా వినియోగించుకోకపోవడంతో రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎన్ బాలస్వామి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైనదని, ప్రతి ఓటరు మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలు సేవ చేసే రాజకీయ పార్టీలకు మాత్రమే ఓటు వేయాలన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 23వ డివిజన్ స్థానిక డిప్యూటీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా కార్పొరేటర్ అయిన నెల్లిబండ్ల బాలస్వామి గారి కార్యాలయం నందు జాతీయ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున యువకులందరితో కూడా చేపట్టడం చాలా అభినందిస్తూ ఉన్నాను. ఆనందకరంగా ఉంది. మరి ప్రతి ఒక్క యువత కూడా మన దేశ దిశ నిర్దేశించేది ఓటు. మరి 5 సంవత్సరాలు మనం పరిపాలించేది ఎవరనేది మన ఓటు హక్కు అనేది దాంతో నిర్ణయించుకునే పరిస్థితి. అలాంటి ఒక ఓటు హక్కుని మనందరం కూడా తప్పకుండా కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువతి కూడా అందరూ కూడా రిజిస్టర్ చేసుకొని ఓటు హక్కుని వినియోగించుకుంటూ రేపు మన యొక్క ప్రతి ఒక్క కార్యాచరణ ఎవరైతే మన నాయకులు ఎవరినైతే మనం ఎన్నుకుంటామో వాళ్ళందరినీ కూడా శుద్ధిగా పరిశీలించుకొని, ఎందుకంటే చూసాం గత 5 సంవత్సరాలు 2019, 2024 సమయంలో ఎలాంటి విధ్వంస రాక్షస పరిపాలన ఈ రాష్ట్రం జరిగిందో. అనేక మంది యువకులు అందరూ కూడా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది జీవితాలను కోల్పోయారు, ఎంతమంది నష్టపోయారో కూడా చూస్తూ ఉన్నాం. మరి అలాంటి ఒక పరిపాలనని మనం కోరుకుంటామా? కాకుండా రేపొద్దున మెరుగైన సమాజాన్ని మనం కోరుకుంటాం అనేది మనందరి చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువకుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు యొక్క హక్కుని వినియోగించుకుంటూ, రాజ్యాంగాన్ని మనం ఇచ్చిన హక్కుని గౌరవిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలి. అదేవిధంగా కూడా మనకి ఎవరు మంచి చేస్తారు అనేది తప్పకుండా కూడా దృష్టిలో పెట్టుకుంటూ మనం వాళ్ళకే ఓటేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా 2024 ముందు ఎన్నికల్లో చెప్తాం జరుగుతూ ఉంది. 1,00,000 ఉద్యోగాల్ని తప్పకుండా కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా ఉందని కూడా లోకేష్ బాబు గారు. జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా మరి భారతదేశం మొత్తం కూడా ఈ ఓటర్స్ దినోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు విజయవాడ మా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, బోండా ఉమా గారి తనయుడు మా యువనాయకుడు బోండా రవితేజ గారి ఆధ్వర్యంలో 23వ డివిజన్ సూర్యారావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఓటర్స్ దినోత్సవ అవగాహన ర్యాలీని మరి రవితేజ గారు ప్రారంభించడం జరిగింది. యువతంతా కూడా 18 సంవత్సరాలు నిండిన యువతంతా కూడా ఓటు హక్కు ఓటర్గా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు వినియోగించాలని చెప్పి కోరుకుంటూ, భారతదేశం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా మరి మనం ఓటు ద్వారా మంచి నాయకుల్ని ఎన్నుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఓటర్స్ దినోత్సవం సందర్భంగా 23వ డివిజన్ మా కార్యాలయం నుంచి ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాము. యువతంతా కూడా ఓటు హక్కు ద్వారా రాష్ట్ర భవిష్యత్తుని
మరి అలాగే దేశ భవిష్యత్తుని నిర్ణయిస్తారు కాబట్టి మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని మరి సందేశాన్ని ఇస్తూ మరి మనం రవితేజ గారు చెప్పినట్టుగా 2019 నుంచి 2024 దాకా మనం చూసాము రాక్షస పాలన. అలాంటి నాయకుల్ని ఎన్నుకోవద్దని చెప్పి మంచి సుభిక్ష పరిపాలన ఇచ్చేటువంటి మంచి నాయకుల్ని. ఓటర్స్ దినోత్సవం భారతదేశ వ్యాప్తంగా నూతన ఓటర్స్ని యువతీ యువకుల్ని జాయిన్ చేసుకుంటంతో పాటు ఎన్నికలలో ఓటు మిస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకుంటూ ప్రజల్ని ఓటర్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం ఈనాడు నిర్వహించుకుంటున్నాం. దానిలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోడవ మహేశ్వర గారి పిలుపు మేరకు 23వ డివిజన్ కార్పొరేటర్ విజయవాడ ఫ్లోర్ లీడర్ అయినటువంటి బాలస్వామి గారి నాయకత్వంలో ముఖ్య అతిథిగా యువ నాయకుడు బోండా రవితేజ గారు పాల్గొని ప్రారంభించినటువంటి ఈ అవగాహన ర్యాలీ ద్వారా మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బు కన్నా పొదునైనటువంటి ఆయుధం ఓటు హక్కు ద్వారా మంచి పాలకులను ఎన్నుకునేటువంటి మన ప్రాథమిక హక్కుని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటు ద్వారానే ఆ దేశం అభివృద్ధి చెందాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మనం స్వచ్ఛమైనటువంటి నిజాయితీ కూడినటువంటి మనకి ఉన్నటువంటి హక్కుని వేరేవాడు హరించకుండా దొంగిలించకుండా నిజాయితీగా వేసేది ఓటు హక్కు మాత్రమే. అలాంటి ఓటు హక్కుని నెగ్లెక్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా వేరే వాడికి అమ్మకుండా తాకట్టు పెట్టకుండా మన పూర్వీకులు చెప్పినటువంటి నిజాయితీతో కూడినటువంటి నడకతో ముందుకెళ్ళినప్పుడే నిజమైనటువంటి పాలకులను ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి చిన్న తప్పిదం 2019 నుంచి 24 వరకు ఆనాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డిని తప్పుడు ఓటుతో 2047 సంవత్సరం నాటికి మన దేశంలోని ప్రతి వ్యక్తి బీమా రక్షణను అందజేయటమే ప్రధాన లక్ష్యంగా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నట్లు టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఏపీ డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ కొల్లిపర ప్రసాద్ తెలిపారు. భారతదేశంలోని అగ్రగామి బీమా సంస్థల్లో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని 23 బ్రాంచుల ఇన్సూరెన్స్ ప్రొఫెషన్స్ ఆయా నగరాలలో సంకల్ప యాత్ర పేరిట భారీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని దీన్ని పురస్కరించుకుని విజయవాడ నగరం బీఆర్టీఎస్ రోడ్ నందు భారీ ర్యాలీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సిబ్బంది బీమా ప్రొఫెషన్స్ అందరూ అద్భుతంగా 2047 సంవత్సరం నాటికి మన దేశంలోని వ్యక్తిగత బీమా రక్షణను అందజేయటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందుకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని ప్రతి ఒక్కరికి బీమా రక్షణ అనే లక్ష్యాన్ని ఈ సంకల్ప యాత్ర ద్వారా అవగాహన తీసుకురావటం ఎంతో ఆనందదాయకమని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జగదీష్ బాబు, చక్రవర్తి, జీకే చైతన్య, రవికుమార్, సంతోష్, శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడికి విచ్చేసినటువంటి ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్కి, మీడియా మిత్రులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ఇండియన్స్ అనేది ఒక ఐఆర్డీఏ ఏదైతే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఒక లక్ష్యం తీసుకుందో ఆ లక్ష్యం బై 2047 కల్లా ప్రతి భారతీయుడికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలనేది ముఖ్య ఉద్దేశం అండి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీకి. సో ఆ లక్ష్యాన్ని చేరటం కోసం మా వంతుగా టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ తరపు నుంచి మా వంతుగా మేము కూడా సొసైటీకి అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో మేమందరం ఈ ప్రయత్నం చేయడం జరుగుతుందండి. సో ఈ ప్రయత్నంలో మా ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్ అందరూ ఈరోజు బీఆర్టీసీ రోడ్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడలో ఈ అవేర్నెస్ క్యాంప్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాట్ ఓన్లీ విజయవాడ అండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో మేము 26 చోట్ల లొకేషన్స్లో ఈ సంకల్ప యాత్ర అనేది మేము చేయడం జరుగుతుంది. ఈ సంకల్ప యాత్ర మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే సెక్యూరింగ్ ఆల్ ఫ్యామిలీస్ అండి, ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఫర్ ఆల్ ఫ్యామిలీస్. సో అది ముఖ్య ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ. నా పేరు టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున స్టేట్ హెడ్గా ఇక్కడ విజయవాడలో నుంచి ఆపరేట్ చేస్తున్నాము. సో మా కంపెనీ ఇనిషియేటివ్ తీసుకుంది ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనేది. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
వాయిస్. ఈ క్రమంలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలో అనుమానంగా తిరుగుతున్న 12 మందిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. నిందితులను ఏడీసీపీ ఏ శ్రీనివాసరావు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్, నాగ శ్రీనివాస్ పోలీస్ కమాండ్ కంట్రోల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన 12 మంది గంజాయికి అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించడానికి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని విజయవాడలోని పలు ప్రాంతాల్లోని యువకులకు అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. వీరిలో 8 మంది గతంలో గంజాయి కేసులలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లోనే కొందరు గిరిజనుల వద్ద నుండి గంజాయిని తక్కువ డబ్బులకు సేకరించి వాటిని అధిక డబ్బులకు విజయవాడ తదితర ప్రాంతాల వారికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నమస్కారాలు. పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తయారు చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు, సిపి గారు రాజశేఖర్ బాబు గారు ఆదేశాల మీద ఈ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు కోఆర్డినేషన్తో ఈ పర్టికులర్లీ మన గంజాయి చాలా ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో దాని మీద డ్రైవ్ చేస్తున్నాం. ఆ భాగంగా దాదాపు ఒక 3 కేసులను పట్టుకోవడం జరిగింది. ఒకటి కమర్షియల్ క్వాలిటీ 20 కేజెస్ అనే ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో 9 వీళ్ళంతా ఒక 3 తప్ప మిగిలినంతా కృష్ణా డిస్టిక్కి చెందిన వాళ్ళ 9లో వీళ్ళందరూ 5 పాత నేరస్తులు గంజాయి పట్టుకున్న దాంట్లో వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ మీద మనం నిఘా పెట్టి వాళ్ళు అక్కడి నుంచి వచ్చారని తెలిసి మనం పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే దాదాపు 20 కిలోస్. వాళ్ళ పేర్లు అయితే ఈ పెమ్మాడ మహేష్, కొమ్మూరు సాయి కిరణ్, తెన్నేరు రోహిత్ కుమారు, కాటూరి మహేష్, వల్లభనేని సాయి శ్రీరామ్, బొడ్డు ఉమేష్, షేక్ అక్బర్ బాషా, పోలాన్ కిరణ్, అలాగే ఖగ్గా వెంకట తరుణ్. వీళ్ళంతా 20 కేజెస్తో దొరకడంతో మీరు చూస్తున్నారు. దొరకడంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. త్వరలోనే వీళ్ళ లైఫ్ స్టైల్ చూడటం చేసి పీడీ యాక్ట్ కూడా మనం ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తాం. అంటే దానికి ఉన్న నామ్స్ ప్రకారం ఏమన్నా ఉంటే. అలాగే ఒక 2 వీళ్ళంతా గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ కలిపి చేసింది. అలాగే గుణదలగా కూడా ఒక అతను లెనిన్ సెంటర్ చెందిన తరుణ్ చౌదరి, అలాగే ఒక లేడీ ఫాతిమా అని ఒక నటోరియస్ షేటర్ నాగూరు భాష తల్లి, అతను పీడీ యాక్ట్లో లోపల ఉండటంతో ఈవిడ బయట నుంచి ఆపరేట్ చేస్తుంది. ఈవిని కూడా వీడితో తెప్పించిన ఈ తరుణ్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది గుణదల పోలీస్ స్టేషను. అట్లాగే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కూడా ఒక విజయవాడడే రొంగల మురళీకృష్ణ అని చెప్పి అతను పాత కేసులు లేవు కానీ అతని దగ్గర కూడా దొరకడంతో అతను కూడా కేసు పెట్టాం. మొత్తం 12 మంది కేసును పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం అంటే మన చేతిలో విజయవాడ కానీ ఇటుపక్కల కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండకూడదన్న ఉద్దేశంతోనే మన టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీసు పనిచేస్తుంది. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. 18 సంవత్సరాల నుండిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు నమోదు చేయించుకోవడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో వివిధ కళాశాలకు చెందిన విద్యార్థులు ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయవాడ పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద ఓటర్ అవగాహన ర్యాలీను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్నారు. ఓటు హక్కు నమోదుపై అందరికీ అవగాహన ఉండే విధంగా విద్యార్థులు చెప్పవలసిన బాధ్యత ఉందని కలెక్టర్ అన్నారు. ఓటు హక్కును ఓటర్లు చేతులు వజ్రాయుధం కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వం కోసం వారి ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఓటు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఎన్నిక
ఎన్నికల్లో ఓటర్లు విలువైన ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు, వివిధ కళాశాలకు చెందిన అధ్యాపకులు, భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాత ఆసుపత్రి నుండి బయలుదేరిన ర్యాలీ ప్రధాన సెంటర్ల గుండా సాగి తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే పరంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో కూడా నేషనల్ ఓటర్స్ డే పిల్లలందరినీ ఓటర్స్ అందరినీ మొబిలైజ్ చేస్తూ చేయడం జరుగుతూ ఉంది. సో ఐ ఓట్ ఫర్ షూర్, నథింగ్ లైక్ ఓటింగ్ అనేది ఈసారి థీము. సో దీంట్లో ఏంటంటే ఎవరైతే 18 years అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఓటర్గా నమోదు కావడము. సో నమోదు అయిన వాళ్ళందరూ ప్రతి ఎలక్షన్లో వెళ్ళి తప్పకుండా ఓటు వేయడము. సో ఇప్పుడు డెమోక్రసీలో మనకందరికీ తెలిసే ఉంది ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ ప్రాముఖ్యత ఉంది. అలాగే ఓటు వేయడం వల్ల ఎంత చక్కటి మనకు డెవలప్మెంట్ కానీ దీనికి కావాల్సిన గవర్నమెంట్స్ ఎన్నుకోవచ్చు. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన తీసుకోవాలి. సో ఈ నేషనల్ ఓటర్స్ డే రోజున సో ప్రతి ఒక్క ఓటర్ ఏదైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందో ఇప్పుడే 18 సంవత్సరాలు అవుతున్నారు వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ రిజిస్టర్ అవ్వచ్చు. సో ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో అలాగే ప్రతి మండలాల ఊర్లో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇక్కడ డిస్టిక్ స్టేట్ లెవెల్ ప్రోగ్రాము తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి చీఫ్ సెక్రటరీ గారు చీఫ్ గెస్ట్గా కూడా వస్తున్నారు. అలాగే ఈ నేషనల్ ఓటర్ డే రోజున ఎవరైతే ఓటర్ ఎలక్టరల్ లిస్ట్ ప్రాపర్గా చేసిన ఆ జిల్లాలు ఉన్నాయో అలాగే ఎలక్టరల్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే అసిస్టెంట్ ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ ఇక్కడ జరగడం చాలా ఆనందం. ప్రతి ఒక్కరూ ఈ ఓట్ గురించి ఓట్ రైట్స్ గురించి అవేర్నెస్ తీసుకొని సో ఓటును హక్కు సో అది మిస్ అవ్వకుండా వాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. విజయవాడ నగరంలోని అను హాస్పిటల్ వైద్యులు అత్యంత అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి విజయవంతంగా చికిత్స నిర్వహించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. పలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్ చికిత్స అనంతరం చక్కగా కోలుకున్నారు. దాదాపు 40 రోజుల పాటు చికిత్సను అందించిన అను వైద్యులు పేషెంట్ ప్రాణాలను కాపాడి అద్భుతం చేశారు. ఈ అత్యంత అరుదైన అతి క్లిష్టమైన చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు అను హాస్పిటల్లో శనివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అను హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ జి రమేష్ మాట్లాడుతూ అనేక ఆరోగ్య సమస్యలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 50 ఏళ్ల వ్యక్తికి తమ హాస్పిటల్ నందు విజయవంతంగా చికిత్స అందించామన్నారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఇన్వెస్టెన్స్, రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు సమన్వయంతో కృషి చేశారని తెలిపారు. దాదాపు 40 రోజులు చికిత్స అందించి రోగి పూర్తిగా కోలుకునేలా చేసిన అను వైద్య బృందానికి డాక్టర్ జి రమేష్ అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవానీ శంకర్. నేను అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో గత 2 yearsగా వాస్కులర్ అండ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. సో బేసికల్లీ ఈ ప్రెస్ మీట్ యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకి ఇక్కడ నారాయణ అని ఒక పేషెంట్ ఉన్నారు. తను తెలంగాణ నుంచి మా దగ్గర ఒక 2 months బ్యాక్ వచ్చారు. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు చాలా వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. కంప్లీట్గా లివర్ ఫెయిల్యూర్ తోటి, కాన్స్టెంట్గా పొట్టలో నీరు చేరి పొట్ట ఉబ్బరంతో, అండ్ ఆయనకి ఎడంకాలు ఇన్ఫెక్షన్ రావడం వల్ల మొత్తం కంప్లీట్గా పెద్ద వుండులాగా ఏర్పడింది. సో హీమోగ్లోబిన్ కూడా బాగా 4 points, ప్లేట్లెట్స్ ఒక 20,000 తోటి ఇలా వెరీ బ్యాడ్ కండిషన్లో వచ్చారు. సో ఇనీషియల్గా వచ్చినప్పుడు మేము కూడా ఏంటంటే ఆల్మోస్ట్ హోప్స్ అనేవి మాకు కూడా పెద్ద ఎక్కువ లేకుండే యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ వాళ్ళ పేషెంట్ యొక్క రిలేటివ్స్ యొక్క విల్ పవర్ అండ్ మా ప్రయత్నం మేము చేయడం వల్ల కానీ బట్ ఈరోజు ఆయన కంప్లీట్గా సక్సెస్ఫుల్గా నార్మల్గా ఆయన పనులు ఆయన చేసుకునేలాగా నిలబడ్డారు. సో ఇందులో ఇట్స్ నాట్ అబౌట్ వన్ డాక్టర్, ఇట్స్ బేసికల్లీ టీమ్ ఎఫర్ట్. మా దగ్గర గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ రమేష్ సార్, రవిశంకర్ సారు, సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి సతీష్ చైతన్య సారు, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రవికిరణ్ సారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ నుంచి నేను, అంటే రెగ్యులర్గా ఎనస్థీషియా సపోర్టు, ఇలా అందరూ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా పీరియడికల్గా మానిటరింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 35 to 40 days హాస్పిటల్లో ఉన్నారు ఆయన. అండ్ ఇనీషియల్గా ముందు లివర్ ఫెయిల్యూర్కి సంబంధించి పొట్టలో నీరు రాకుండా టిప్స్ అని ఒక కొంచెం అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఒకటి చేసి ముందు పేషెంట్ని కొంచెం స్టెబిలైజ్ చేయగలిగాము. అండ్ తర్వాత సతీష్ చైతన్య సార్ కాలుకి గ్రాఫ్టింగ్ అనేది చేసి ఆ వూండ్ దానికి సంబంధించి చేశారు. అండ్ రమేష్ సార్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా మాకు అవసరమైన సజెషన్స్ ఇస్తూ ఇలా చేద్దామని కాన్స్టెంట్గా మానిటరింగ్ చేసుకుంటూ. అండ్ ఇంక ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో బేసికల్లీ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే టైంకే బోత్ ఫైనాన్షియల్గా అండ్ హెల్త్ పరంగా కూడా చాలా నలిగిపోయారు. సో
మేనేజ్మెంట్ సపోర్ట్ తోటి ఫైనాన్షియల్ పరంగా కూడా మాకు అండ్ హెల్త్ టిప్స్ విషయంలోనే కాకుండా అన్ని రకాలుగా రమేష్ సార్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా సపోర్ట్ చేసి ఓకే వీ విల్ గో హెడ్ వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ ఇన్ వెదర్ ఇన్ హెల్త్ ఆస్పెక్ట్ ఆర్ ఇన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. సో కంటిన్యూస్గా సపోర్ట్ చేసిన రమేష్ సార్కి కానీ అండ్ నా కొలీగ్స్ అయిన సతీష్ చైతన్య సార్కి కానీ రవిశంకర్ సార్కి కానీ వీళ్ళందరూ రవికిరణ్ గారికి కానీ అందరికీ నేను ఈ సందర్భంగా ఐఎమ్ కన్వేయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ టుడే బికాజ్ మీరు నమ్మరు, ఇనీషియల్గా పేషెంట్ వచ్చినప్పుడు నేను లిటరల్గా పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి మీరు చనిపోయినా పర్లేదు అనుకుంటేనే తీసుకురండి అని చెప్పానండి నేను ఆ పేషెంట్కి. అయితే అలాంటి ఒక పేషెంట్ని ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ద్వారా ఒక టీమ్ ఎఫర్ట్ ద్వారా ఈరోజు మేము కంప్లీట్గా తను ఇండివిజువల్గా తన పనులు తను చేసుకునేలాగా అది ఒక అందరికీ అందుబాటులో ఉండే ఎప్పుడు మేము గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో ఇలాంటి ఒక అడ్వాన్స్డ్ థింగ్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ క్వైట్ హ్యాపీ థింగ్. వీఆర్ వెరీ హ్యాపీ. సో ఐఎమ్ కన్వేయింగ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎస్పెషలీ రమేష్ సార్ అండ్ మై కొలీగ్స్ ఆన్ దిస్ ఆస్పెక్ట్. సో ఇలాంటి చాలా అడ్వాన్స్డ్ కేసెస్ మేము అంటే కార్పొరేట్స్కి ధీటుగా మేము ఇక్కడ హైదరాబాద్ చెన్నై ఇలాంటి కార్పొరేట్స్కి ధీటుగా మనం ఇక్కడ చేస్తున్నాము. ఇది తెలియజేయడమే మెయిన్గా నా ప్రధాన ఉద్దేశం. ఇక్కడ వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఏదైనా ప్రాబ్లమాటిక్ కేసెస్ ఉన్నప్పుడు, బాగా రిస్క్ కేసెస్ ఉన్నప్పుడు మనం అందరం హైదరాబాద్ అన్నది ఫస్ట్ డెస్టినీగా తీసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు ఈయనకి జరిగిన టిప్స్ అనే ప్రొసీజర్ ఉంది చూసారా, అది విజయవాడలో ఎక్కడ అన్నది చేయరు. విజయవాడే కాదు, ఈవెన్ వైజాగ్ నగరంలో కూడా ఇటువంటి ప్రొసీజర్స్ అందుబాటులో లేవు. ఏదైనా ఇటువంటి ప్రొసీజర్ చేయించుకోవాలంటే హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిందే. హైదరాబాద్లో పెద్ద పెద్ద కార్పొరేట్స్లో మాత్రమే ఇటువంటి ప్రొసీజర్ అందుబాటులో ఉంది. దీని మూలంగా ఏమవుతుందంటే పేషెంట్ ఆర్థికంగా సరిగా లేకపోయినా వాళ్ళు జబ్బుతో బాధపడిపోవాల్సిందే తప్ప, లేకపోతే లైఫ్ అలా ఎండ్ అయిపోవటమే తప్ప వైద్యం అనేది పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. అందుకని ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ వచ్చాక ఇతని పరిస్థితి ఏంటంటే, అప్పుడు నారాయణ మా దగ్గరికి వచ్చినప్పుడు లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయి పొట్ట బాగా నీటితో ఉబ్బిపోయి కాలంతా గాయం ఉందన్నమాట. అంటే శక్తి పూర్తిగా లేదు, లివర్ ఫెయిల్ అయిపోవటం వల్ల కాలి గాయం మానదు. ఆ నీరు అన్నది తగ్గకపోతే ఆ కాలి గాయం మానే పరిస్థితే ఉండదు. అది అలాగే సెప్టిక్ అయిపోయి ప్రాణాపాయం అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ నీరు తగ్గించడానికి ఫస్ట్ ఈ ప్రొసీజర్ అన్నది చేయటం అన్నది జరిగింది. టిప్స్ అనే ప్రొసీజర్ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అన్నమాట. అది ఆ ప్రొసీజర్ చేసి ఆ నీరంతా కంప్లీట్గా తగ్గిన తర్వాత సతీష్ చైతన్య గారు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ స్కిన్ గ్రాఫ్టింగ్ అన్నది చేయటం మూలంగా ఈరోజు తన పని తను చేసుకోవటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అండగా ఉండగలిగాడు. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈవెన్ విజయవాడలో మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. హైదరాబాద్ దాకా మనము పరిగెత్తాల్సిన పని లేదు. లక్షల్లో మనము అక్కడ అంటే ఇక్కడ మనకు కొంత ఖర్చు అయితే అక్కడ దీనికి డబుల్ త్రిబుల్ అయిపోద్ది. ఐసీయూస్ కానీ ప్రొసీజర్ కాస్ట్ కానీ అక్కడ తంతే వేరుగా ఉంటుంది. కాబట్టి అవన్నీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చాము అని తెలియచేయడానికి కోసమే ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీటు. ముఖ్యంగా పేషెంట్ని ఇంత హ్యాపీగా చూడటం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. అది మేము మీ అందరికీ షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేటు నల్గొండ జిల్లా. నాకు కాలుకు కొద్దిగా అంత గాయం అయిందని హైదరాబాద్ వెళ్ళానండి సుప్రజ హాస్పిటల్కు. అక్కడ ఒక 6-7 లక్షలు పెట్టారు, కాళ్ళు మొత్తం ఆగం చేసి మంచిగా లేదంటే మా అత్తగారికి విజయవాడ అండి, మా అమ్మ వెంకటేశ్వరరావుని. ఆయన తెలిసిన అనుమాని ఇలా వదా తీసుకొచ్చి నెల 20 రోజులు ఇక్కడ హాస్పిటల్లో ఉన్నానండి. తర్వాత ఈ డాక్టర్ గారు, రమేష్ సార్ గారు, భవానీ శంకర్ గారు, సతీష్ చైతన్య గారు అందరూ నాకు సహకరించి నా పని నేను చేసుకునేటట్టు మంచిగా చేశారండి. మంచిగా నడుస్తున్నా, చాలా మంచిగా ఉందండి. అసలు నేను బతకనని ఇంటికి పంపించారండి వాళ్ళు. ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా అనిపించిందండి, చాలా సంతోషకరంగా.
వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు తెలిపారు. ప్రథమంగా వాసవి అమ్మవారికి తిరుప్పావడే కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వన్ టౌన్ పూజారి వారి వీధుల్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజతోత్సవ వేడుకలను సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహారావు, గౌరవ సలహాదారులు సిఏ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వాసవి అమ్మవారి ఆత్మార్పణ రథోత్సవ వేడుకలు కనుల పండుగగా నిర్వహించున్నామని తెలిపారు. పూజారి వారి వీధిలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో రజతోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. 27వ తేదీన జరిగే అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పారేపల్లి రాకేష్ లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రజతోత్సవ వేడుకల్లో భాగంగా 27వ తేదీన వాసవి మూలమంత్ర హోమం, అష్టద్రవ్యాలతో లక్ష్మీ గణపతి హోమం జరుగుతుందని చెప్పారు. 28వ తేదీన అష్టలక్ష్మి సహిత నారాయణ హోమం, పురాణ ప్రవచన బ్రహ్మశ్రీ వేమ సుబ్రహ్మణ్య గుప్తాచే శ్రీ వాసవి పురాణం, వాసవి అమ్మవారికి 1,00,000 తులసి అర్చన జరుగుతుందని వివరించారు. వాసవి ఫౌండేషన్ వివికే నరసింహారావు గారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి ఈ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం జరుగుతున్నది అని మీ అందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని చేస్తుంటారు. ఎవరైనా ఒక సంవత్సరం చేసి 2వ సంవత్సరం వచ్చి వాళ్ళు ఉండొచ్చు, ప్రెసిడెంట్గా ఉండకపోవచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ అలా కాకుండా నరసింహారావు గారు 20 సంవత్సరాల నుంచి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆర్థికంగా ఆయన మరీ ఎక్కువగా కానప్పుడు కూడా కష్టపడి ఈ ఆర్య వయసుల మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రజతోత్సవం 25 years యానివర్సరీ. మరి ఒక సంస్థ 25 years చేయడం అనేది చాలా గొప్పతనం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక్కరోజు అయితే ఈ సంవత్సరం 27వ తారీఖు నుంచి, అంటే ఈ నెల 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క బ్రోచర్ని రిలీజ్ చేయమని నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు వారికి, వారి యొక్క కమిటీ సభ్యులకి, పెద్దల శంకరరావు గారికి, రమేష్ గారికి అందరికి కూడా నా హృదయ. రజతోత్సవ సందర్భంగా ఈ మహిళా కార్యకర్తలందరూ కూడాను వారు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు కేవలం ఒక కులానికే కాదు, అందరి మహిళలు కూడా ఆదర్శంగా ఉండేటటువంటి విధంగా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తూ వాళ్ళకి మంచి ఉత్సాహంగా ఆమె ఆత్మార్పణ చేసినటువంటి విషయం ఏ సందర్భంలో చేశారని తెలియపరుస్తూ చక్కటి ఉత్సవాన్ని చేసుకుంటూ ఆ ఉత్సవంలో అందరికీ మహిళలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ సభ్యులందరినీ కోరుకుంటూ మన ఈ సందర్భం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కూడా మా వితరణని మీరు పొందవలసిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ప్రతి ఏటా చేసేదానికి ఈ సంవత్సరం రజతోత్సవంగా చేసుకోవడాన్ని మరి అందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క చరిత్ర ఇతరులకు అందరికీ కూడా మరి అందరికీ తెలియపరిచి చేయాల్సిన కార్యక్రమాన్ని ఆ రోజున చేయాల్సినగా అందరినీ కోరుతున్నాం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎప్పటి నుంచో వాసవి ఫౌండేషన్ యొక్క అభ్యర్థనలు ఎన్నో ప్రభుత్వాలకి చెప్తున్నప్పటికీ మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అందులో ముఖ్యంగా
టీజీ భరత్ గారు, అలాగే శ్రీరామ్ తాతయ్య గారు, డూండి రాకేష్ గారు చొరవ తీసుకొని ఈ పని మీద మరి ప్రభుత్వం ఏర్పడంగానే మేనిఫెస్టోలో పెట్టినటువంటి రాష్ట్రంలో 47 లక్షల మంది ఉన్నటువంటి వైశ్యుల ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పటం, దానికి వెంటనే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఇది నేను పాల్గొనటమే కాదు, ఇది ఒక అధికారికంగా కూడా మనం నా పేరు ఆర్వేటి నిర్మల, అవోపా మహిళా విభాగ్ స్టేట్ చైర్మన్ని. ఈ అవకాశము మనకు చాలా గొప్ప విషయం అండి. ఈరోజు మన వాసవి ఫౌండేషన్ అధ్యక్షులు వివేక గారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ రజతోత్సవము జరుపుతున్నారండి. ఇది మనకు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము. ప్రతి సంవత్సరం ఒక్కరోజు జరిపేవాళ్ళు. ఈసారి 25 ఏళ్ళు కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున 5 రోజులు జరుపుతున్నారు ఈ కార్యక్రమాన్ని. ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా, అంటే ప్రతిరోజు హోమాలు, కుంకుమ పూజలు, తర్వాత ఒక 2 రోజులేమో అమ్మవారి గురించి ప్రవచనము. అంటే మనకు అమ్మవారి గురించి చాలా విషయాలు తెలియదు, అమ్మవారి గురించి ఆ విషయాలు తెలియపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనకి ఆధ్యాత్మిక రత్న బిరుదాంకులు శ్రీమతి పాలమడ సత్యదీప మాతాజీ వారిచే వాసవి వ్రతములు 29వ తారీఖు 102 మంది మహిళలతో వాసవి మాత వ్రతాలు జరుపుతున్నారు. తర్వాత ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామం వద్ద సాయి శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుండగా అతివేగంగా ఇసుక ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులను వేరే బస్సు పిలిపించి ప్రయాణికులను తరలించారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు. స్థానికుల సాయంతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. లెఫ్ట్ సైడ్లో వస్తుంది బస్సు, బాగా స్పీడ్ మీద ఉండి వెనకాల కొట్టుకుంటూ ట్రాక్టర్. మేము అప్పుడే సౌండ్ వచ్చినట్టు బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసేపాటి మనిషి అక్కడ ఉన్నాడు, కనపడలే మాకు మనిషి, కానీ తర్వాత చూస్తే అక్కడ ఉన్నాడు. ట్రాక్టర్ మీద పాలుతా పడిపోయింది. మనిషి కొద్దిగా బాగానే ఏం చెప్పలేదు, బాగానే దెబ్బలు తగిలింది. మరి ఈ బస్సులో వాళ్ళకండి బస్సు ఏం కాలేదు, బస్సు ఆగలేదు. బస్సు కింద మంటలు వస్తున్నాయి, బస్సు లాగించుకొని వెళ్తారు. ఊరు బయట ఆపేశారు బస్సు ఆగలేదు. చంద్రబాబు ఆలోచన ఎప్పుడు ప్రైవేటీకరణ పైన ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏకంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే నిర్మించి పర్మిషన్లు కూడా తెప్పించిన మెడికల్ కాలేజీలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రశ్నించారు. సేఫ్ క్లోజ్ పేరుతో మెడికల్ కాలేజీలను మూసివేయడం దారుణమన్నారు. ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని, కానీ వైఎస్ జగన్ తెచ్చిన కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పారు. ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో సీటుకు 1.5 కోటి వరకు వసూలు చేస్తారు. దానివల్ల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని, తాము అధికారంలోకి వస్తే పైసా కూడా విద్యార్థుల దగ్గర వసూలు చేయమని చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పారని గుర్తు చేశారు. పార్వతీపురం మెడికల్ కాలేజీకి పిలిచిన టెండర్లు క్లోజ్ చేయటం, అట్లానే ఏపీఎంసీఎండిసి చైర్మన్ చల్లుపల్లి శ్రీనివాసరావు గారు స్టేట్మెంట్ ఇస్తూ ఈ కొత్త మెడికల్ కాలేజీలన్నీ కూడా పీపీపీ మోడ్లో తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక ప్రకటన చేయటం, వీటన్నిటి మీద కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రైవేటీకరణ, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెటే కార్పొరేట్ వ్యవస్థలకు దోచిపెట్టే కార్యక్రమం. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. నేను అడుగుతా ఉన్నాను, ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా మీ హయాంలో ప్రారంభించారా? 14 ప్లస్ ఇప్పుడు 1 సంవత్సరం, 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమ అని ఈరోజు అడుగుతా ఉన్నా.
గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కొత్త మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకొస్తే ఆ రోజు మేము రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశాం. పబ్లిక్ దట్ ఈజ్ ఇన్ 91 ఆర్ సో. మేమంతా థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం. మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు. ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెడికల్ ఆల్రెడీ మీ హాయంలో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీ అనుమానులందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెప్పారు ఈ రాష్ట్రంలో. నారాయణ ఒకవైపు, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలు, అట్లానే అందరూ ఈ రాష్ట్రంలో జిఎస్ఎల్ కానీ ఈ విధంగా అనేక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటుకి దాదాపు 1.5 కోటి వసూలు చేస్తున్నారు ఈరోజు. అట్లానే ఒక పీజీ సీటుకి 1.5 కోటి నుంచి 3 కోట్ల దాకా వసూలు చేస్తున్నారు. ఈరోజు విద్యని, వైద్య విద్యని కార్పొరేట్ వ్యవస్థగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని ఈరోజు అడుగుతాం. మళ్ళీ ఇదే తతంగం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఆయన పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ ముందు జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా స్టెల్లా కళాశాలలో ఓటరు నమోదు కార్యక్రమం జరిగింది. వ్యాస రచన, ఓటరు నమోదు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ సిస్టర్ లీనా క్వాద్రాస్ మాట్లాడుతూ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం ముఖ్యంగా కొత్త ఓటర్లను ప్రోత్సహించడం, సులభతరం చేయడం అన్నారు. దేశ ఎన్నికల సంఘం స్థాపనకు గుర్తుగా దేశవ్యాప్తంగా 2011 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మంచి ప్రజాస్వామ్యం, మంచి నాయకులు రావాలని, దేశ సమగ్రతను కాపాడాలంటే నిబద్ధతతో కూడిన నాయకులు ఉండాలని, ఓటు హక్కు భవిష్యత్తుకు దిశానిర్దేశమని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇటీవలి దావోస్ పర్యటన వివరాలను మీడియాతో పంచుకున్న ఏపీ సీఎంగా ఉన్న ప్రతి టర్మ్ లో దావోస్ పర్యటనకు వెళ్లానని చెప్పిన చంద్రబాబు. విజయవాడలో గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి. అనుమానంగా తిరుగుతున్న 12 మంది అరెస్ట్. వారి నుండి 23 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఓటర్ దినోత్సవ సందర్భంగా ఎన్సీసీ ఆధ్వర్యంలో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలన్న కలెక్టర్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెడుతున్నారన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు ఆలోచన ఎప్పుడు ప్రైవేటీకరణపైనే ఉంటుందని విమర్శించిన గోపిరెడ్డి శ్రీనివాసారెడ్డి. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.